క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమింపబడుతున్నటువంటి క్రైస్తవ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ సంవత్సరం తపస్సు కాలాన్ని ఆరంభించుకున్నాం. సిలువ యాత్ర అనేటటువంటి సందేశాన్ని తపస్సు కాలంలో ధ్యానం చేయబోతూ ఉన్నాం. సిలువ లేనిదే క్రైస్తవ మతం లేదు. సిలువ మరణం లేనిదే మానవ రక్షణ లేదు. ప్రార్థన చేసుకుందాం. సిలువధారి అయినటువంటి ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి గృహస్థులను, క్రైస్తవ విశ్వాసులను దీవించండి. ఈ తపస్సు కాలములో, సిలువ యాత్రలో మేము కూడా నీతో పాటు నడిచి ఆ గొల్గొతా కొండకు చేరుకుని నీ యొక్క దివ్య అనుభూతిని పొందే విధంగా ఆశీర్వదించమని, పునరుత్థాన వెలుగును మా కుటుంబాలలో, విశ్వాసుల హృదయంలో వెలిగించమని ఈ చిన్న ప్రార్థనను నిన్ను అడిగి వేడుచున్నాము. ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ సిలువ యాత్ర అనేటటువంటి తపస్సు కాలంలో ధ్యానాంశాలను మనం చూసుకుందాం. ముందుగా చెప్పినటువంటి విధముగా మన క్రైస్తవ జీవితాలలో, మన విశ్వాసములో సిలువ లేనిదే మన క్రైస్తవ విశ్వాసాన్ని పరీక్షించలేం. అందుకనే సిలువ లేనిదే క్రైస్తవ మతం లేదు, సిలువ మరణం లేనిదే మన రక్షణ లేదు. ఈనాటి క్రైస్తవులైనటువంటి మనందరము కూడా అభ్యాసన చేయాలి. బైబిల్ గ్రంథాన్ని చదవాలి. దేవునితో సన్నిహితాన్ని, సంబంధాన్ని పెంపొందించుకోవాలి. ఎందుకు అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశాలు బైబిల్ గ్రంథములో పొందపరిచి ఉన్నాయి. ఈ సిలువ యాత్రను మనం మోయటానికి తపస్సు కాలంలో అసలు సిలువని యొక్క 14 స్థలాలు కానివ్వండి, లేకపోతే ఆ ఒలీవు కొండ నుంచి గొల్గొతా కొండ వరకు ఆయన అనుభవించినటువంటి యాత్ర, దుఃఖము, వేదనాభరితము, వర్ణనాతీతం అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, మీకోసం నేను ఒక దేవుని వాక్యాన్ని చదవాలనుకుంటున్నాను. పరిశుద్ధ పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 18వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూసుకుందాం. ఎలైనా భ్రష్టులైపోవచ్చున్న వారిని క్రీస్తు సిలువ మరణమును గూర్చిన సందేశము అర్ధరహితమైనది, కానీ రక్షింపబడుచున్న మనము అది దేవుని శక్తి. రక్షింపబడుతున్నటువంటి మనకు అది దేవుని శక్తి. ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడో చూడండి ప్రియమైనటువంటి విశ్వాసులారా. భ్రష్టులైపోవచ్చిన వారికి క్రీస్తు సిలువ మరణమును గూర్చి సందేశము అర్ధరహితముగా ఉంటూ ఉంది. అంటే సిలువ నాకు వద్దు, ఈ సిలువ శ్రమలు నేను చూడలేను అంటే అన్వయన చేసుకోవాలి. క్రైస్తవ జీవితాలలో, మీ కుటుంబ జీవితాలు కానివ్వండి, కుటుంబ భారములు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే చాలా లోతైనటువంటి భావాలతో ఉన్నవి. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ప్రతి క్రైస్తవుడు కూడా ఈ గొల్గొతా యాత్ర చేయాలి. అందుకనే కాబోలు తపస్సు కాలంలో మనకు ఎప్పుడో రాబోయేటటువంటి మహాశుక్రవారం, పెద్ద శుక్రవారం రోజున జరిగేటటువంటి ఒక బృహత్కరమైనటువంటి సంఘటన ప్రపంచంలో, యేసు మరణించినటువంటి దినం, ఆయన అనుభవించినటువంటి వేదన భరితాలను మనం ఈ తపస్సు కాల ఆరంభము నుంచే సర్వసాధారణముగా శుక్రవారం రోజు ప్రతి వారము, లేకపోతే బుధవారం, శుక్రవారం రోజుల్లో మనం ఎక్కువగా ఈ యొక్క సిలువ మార్గాన్ని వెంబడిస్తూ ఉంటాం. ఈ గొల్గొతా కొండలో మనం సేద తీర్చుకోవాలి. ఒకసారి మీరు పాత నిబంధనలో చూసినట్లయితే దావీదు సౌలు నుంచి పారిపోతూ ప్రాణరక్షణకు అదుల్లాము అనే గుహలో తాను ప్రాణరక్షణ గావించుకున్నాడు. దేవుడు తానుకు
అదుల్లాము గుహలో సేద తీర్చే విధంగా ఆదరణ, అలాగే సంఘం ఏర్పాటుకు పరామర్శించడానికి వచ్చినటువంటి బిడ్డలను చాలా గొప్ప నైవేద్యం. అది ఒక వేరే యొక్క సంఘటనలో మనం చర్చించుకోవచ్చు. ఈ దావీదుకు అదుల్లాము గుహ ఏ విధంగా రక్షణగా, కవచముగా ఉన్నదో ప్రతి క్రైస్తవుడికి కూడా ఈ సిలువ యాత్ర అనేటటువంటిది ఒక రక్షణ కవచం. అందుకనే కాబోలు సిలువ వేయబడినటువంటి యేసును గురించి బోధించటం గర్వకారణంగా భావించాడు పౌలు గారు. రోమీలకు రాయబడినటువంటి లేఖ 10వ అధ్యాయం 15వ వచనాల్లో మనం చూస్తే, సువార్తను ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి అని పౌలు గారు చక్కగా చెప్తూ ఉన్నారు. అంటే అంత ఆనందాన్ని ఆయన స్వీకరించాడు. యేసయ్య రక్షణ యాత్ర, యేసయ్య సిలువ యాత్రను ప్రకటించటంలో పౌలు గారు అంత ఉత్సాహాన్ని వెదజల్లాడు. ప్రోత్సాహకరంగా సంఘాలను నిర్మించాడు. నేను చనిపోయినా పర్వాలేదు, ఎంత అదృష్టము దేవుని వాక్యాన్ని ప్రకటన చేయటం అనేటటువంటిది పౌలు గారి యొక్క ఉత్సాహాన్ని మనం చూస్తూ ఉన్నాం. అందుకనే క్రీస్తు సిలువ శ్రమలో ఏమి వెతుకుతున్నాం మనం? విజయాన్ని, అలాగే మరణములో జీవాన్ని, ఓటమిలో గెలుపును, విషాదములో ఆనందాన్ని అన్నీ కూడా ఈ సిలువలో బహిర్గతం అవుతూ ఉన్నాయి. ఎందుకు అని అంటే, మరలా మనం 1 కొరింథీయులకు రాయబడినటువంటి లేఖ 15వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ పౌలు గారు చెప్తూ ఉన్నారు కదా, క్రీస్తు లేవనెత్తబడనిచో మా బోధన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఎంత మంచి వాక్యము, ఎంత అనుభూతితో పరిశుద్ధ పౌలు గారు రాస్తూ ఉన్నాడు ఈ కొరింథీయులకు సంఘానికి. క్రీస్తు లేవనెత్తబడనచో మా బోధన, మేము చేసేటటువంటి బోధనలు వ్యర్థమే, అలాగే మీరు విశ్వసిస్తున్నటువంటి విశ్వాసం కూడా వ్యర్థమే. అందుకనే సిలువ యాత్ర తర్వాత పునరుత్థాన యాత్ర. సిలువ లేనిదే మనకు క్రైస్తవ మతం లేదు. అలాగే సిలువ మరణం లేనిదే మనకు రక్షణ మార్గం లేదు. లూకా శుభవార్తలో 9వ అధ్యాయం 23వ వచనములో యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు కదా, నన్ను అనుసరించువాడు తనను తాను త్యజించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. ఈ తపస్సు కాలంలో కూడా నీ సిలువ, నా సిలువ ఎంతో భారముగా ఉంటాయి. మన వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్ని శోధనలు, ఎన్ని అడ్డంకులు నీ యొక్క క్రైస్తవ విశ్వాస జీవితానికి, నీ కుటుంబ విశ్వాసానికి కూడా. అది నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ ఆర్థిక సమస్యలు కావచ్చు, నీ అనారోగ్య సమస్యలు కావచ్చు, నీ ఉద్యోగరీత్య సమస్యలు కావచ్చు, నీవు చదువుకున్నటువంటి విద్య సమస్య కావచ్చు, ఉద్యోగానికి సమస్య కావచ్చు, ఉద్యోగ అన్వేషణలో అనేకమైనటువంటి విషయాల్లో కూడా మనకు ఎన్నో సిలువలు మోస్తూ ఉంటాం దైనందిన జీవితంలో. కానీ ఈరోజు యేసుక్రీస్తు చెప్తూ ఉన్నాడు కదా, నిజమైనటువంటి విశ్వాసుగా ఉంటే ఆ సిలువలను మోసుకో, నీ సిలువ ఎత్తుకో. అంటే తన సిలువ, యేసుక్రీస్తు యొక్క సిలువ అంటే తన మార్గాన్ని ఎంచుకో. ఆ సిలువ యాత్రలో ఒక భక్తుడిగా, ఒక శిష్యుడిగా, ఒక విశ్వాసుడిగా, విశ్వాసురాలుగా ఆయనను అనుసరించు. ఎందుకంటే యేసుక్రీస్తు జీవితం ఒక యాత్ర, సిలువ యాత్ర. ఆయన జీవితం ఎంతో పవిత్ర ఆత్మ ప్రేరణతో నడిపించబడింది. మనం చూడండి, యేసుక్రీస్తు తన స్వార్థ ప్రారంభానికి ముందు ఆయన బహిరంగ రక్షణ కార్యం ప్రారంభంలోనే ఆత్మచేత నడిపించబడి ఉన్నాడు యేసయ్య. అందుకనే క్రీస్తు ప్రభు ఆ యాత్రలోని చివరి గడియలు మనం చూసినట్లయితే వర్ణనాతీతముగా కఠిన కష్టాలతో నిండి ఉంటాయి. ఎందుకంటే దైవ కుమారుడు తండ్రి పట్ల, మానవాళి పట్ల ప్రేమతో నడిచాడు అని నిరూపించాడు.
ఎంత కష్టాన్ని మోసాడు అంటే యేసయ్య చాలా కష్టాన్ని మోసాడు. మానవ స్వభావాన్ని కలిగి ఉండి, దైవత్వాన్ని కలిగి ఉండి, దేవుని కుమారుడై ఉండి, ఆ వేదన భరితమైనటువంటి బాధలు అనుభవించటం నీ వల్ల కాదు, నా వల్ల కాదు. ఎందుచేతను అంటే ఎన్నుకున్నాడు ఆయన అంటే పరిశుద్ధాత్మతో నడిపించబడ్డాడు యేసుక్రీస్తు. అందుకనే అంత కష్టకాలాలలో చివరి రోజుల్లో చాలా కష్టాలు అనుభవించాడు యేసయ్య. ఆ ప్రేమ తన తండ్రికి విధేయుడై, అలాగే ఈ వధువు, భూలోకంలో ఉన్నటువంటి వధువు సంఘాన్ని ప్రేమిస్తేనే పరిశుద్ధాత్మ ప్రేరణతో ఇది చేయగలిగాడు. అలాగే మనం క్రైస్తవులుగా పరిశుద్ధాత్మ ప్రేరణతో నింపబడాలి. మన శక్తి సరిపోదు. దేవుని శక్తి మీద ఆధారపడి జీవిస్తేనే ఎంతో సునాయాసంగా జయించగలుగుతావు. లేకపోతే ఎంతో భారంగా ప్రతి సమస్యను చూడగలుగుతూ ఉంటాం మన సిలువలు కూడా. ఈ ప్రయాణంలో యేసుక్రీస్తు వేసిన ప్రతి అడుగు కూడా రక్షణ పరిపూర్ణతకు దగ్గరగా నడిచాడు ఆయన. ఇంకా అది పరిపూర్ణతను చెందాలి అంటే ఏమిటి? ఆయన మరణించటమే కాదు, సిలువను పట్టుకుని సంసిద్ధత చూపించినప్పుడు, ఆ కాంక్షను వెళ్ళబుచ్చినప్పుడు, చెప్పినప్పుడు తాను తన తండ్రికి విధేయుడయ్యాడు. కానీ అక్కడితో ముగియలేదు, ఇంకొక మెట్టు మిగిలి ఉంది. ఈ తపస్సు కాలంలో అది కూడా మనం నేర్చుకోవాలి. అందుకని లూకా శుభవార్తలో 23వ అధ్యాయంలో 34వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అది విశ్వ మానవాళి క్షమాపణ గడియకు. అలాగే యోహాను శుభవార్త 19వ అధ్యాయం 34లో ఈటితో పొడవబడిన హృదయం ఎన్నడూ తరగని జీవపు ఊట అయిన అనుగ్రహానికి నిండి ఉంది. అంటే క్షమాపణ భిక్ష, క్షమాపణ చెప్పటంలో దేవుని రక్షణ పరిపూర్ణ అయిందని చెప్పాలి మనందరికీ కూడా. ఎందుకంటే ఆయన తండ్రికి విధేయిస్తున్నాను, కానీ ఈ మానవులు పెట్టినటువంటి హింసలకు నేను వారిని క్షమించలేదు అంటే అక్కడ రక్షణ కార్యం ఇంకా పరిపూర్ణ అవ్వదు. అంటే సగం మనస్సుతో యేసుక్రీస్తు ఒప్పుకున్నాడని అర్థం అవుతుంది. కానీ ఆ క్షమాభిక్షను ఎప్పుడైతే ఇచ్చాడో, తనను హింసిస్తున్నటువంటి వారిని కూడా క్షమించాడు, ప్రార్థన చేశాడు. అలాగే చివరి క్షణములో ఆ సిలువ మీద పలికినటువంటి మాటల్లో ఒక అత్యున్నతమైనటువంటి మాట, ఆ దొంగవాడు ప్రార్థన చేసినటువంటి విధానం, క్రీస్తు ఇచ్చినటువంటి సమాధానం, నేడే నీవు కూడా నాతో వస్తావు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఇది మానవాళికి క్షమాపణ ఘడియ, చివరి క్షణంలో కూడా మారు మనస్సు. ఇది తపస్సు కాలంలో చాలా అవసరం మనకి. తిరిగి రావటం, మారు మనస్సు పొందటం, అర్పించబడినటువంటి ఆ శిలువ యాత్రలో ఇవన్నీ కూడా మనకు చోటు చేసుకుంటూ ఉంటాయి. యోహాను శుభవార్తల 19వ అధ్యాయం 36వ వచనంలో ఒక ఎముక విరగగొట్టబడకని పాస్కా గొర్రెపిల్ల అర్పణగా ఉండుటకు స్వీయ బలినిగా అర్పించుకున్నాడు ఆయన. పాత నిబంధనలో జంతు బలులు అర్చకులు, యాజకులు అర్పించేటటువంటి వాడు యాజకుడు. అర్పణ వేరొకటి, వస్తువు వేరొకటి. కానీ ఈ యొక్క నూతన నిబంధనలో ఈ యొక్క స్వీయ బలిని అర్పించటం, తనను తానే ఒక పాస్కా గొర్రె పిల్లగా మార్చుకోవటం, ఈ సిలువ యాత్రను మోయటానికి, బాటకు వెళ్ళటానికి ఎంతో సన్నిధుడయ్యాడు యేసుక్రీస్తు స్వీయ బలిగా. ఇంకా తానే యాజకుడిగా, తానే బలి పశువుగా, బలి వస్తువుగా, రెండు తానే స్వీయ బలిని అర్పించాడు తండ్రి దేవునికి.
అంత ఘనమైనటువంటి అర్పణ ఉంది కాబట్టే నీవు నేను కూడా రక్షింపబడి ఉన్నా. కనుక ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, క్రీస్తు మార్గము, సిలువ మార్గమే శ్రీసభ ప్రేమించినటువంటి మార్గము. ఇంకా శ్రీసభ వేరే మార్గాన్ని వెతకలేదు. శ్రీసభ అంటే ఎవరు? మనందరము, సంఘము, క్రైస్తవ సంఘము, ఈ లోకములో జీవిస్తున్నటువంటి శ్రీసభ. ఈ అలనాడు కూడా ఆదిమ తొలి క్రైస్తవ సంఘాలు ప్రార్థన చేసినటువంటి విశ్వాసాన్ని బట్టి శ్రీసభ చక్కగా మనందరికీ కూడా పొందుపరిచింది. అందుకనే ఆ ఒలీవు కొండ నుంచి కల్వరిగిరి కొండ వరకు యేసు నడిచినటువంటి బాధాకర జ్ఞాపకాలైనటువంటి ఆ ప్రేమ మార్గాన్ని, క్రీస్తు చివరి మాటలను, చివరి సంఘటనలను కూడా శ్రీసభ ఎల్లప్పుడూ జ్ఞప్తికి తెచ్చుకుని ప్రార్థన చేస్తూ ఉంటుంది. అదే గొల్గొత్త కొండపై విరగగొట్టబడినటువంటి దేహము, గొల్గొత్తా కొండపై చిందింపబడినటువంటి తన రక్తము, దివ్య ప్రసాదములో ఉంచినటువంటి జ్ఞాపకార్థ సంస్కారముగా తిరుసభలో రంజింప చేసే విధంగా ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చింది తల్లి అయినటువంటి తిరుసభ. కనుక ఈ యొక్క సిలువ యాత్ర అనేటటువంటిది గొల్గొత్తా కొండపైన దేవుడు తన శరీరాన్ని విరుచుకుని, దేవుడు ఆ సిలువ మీద తన రక్తాన్ని చిందించినటువంటి ఈ దివ్య సప్రసాదాన్ని మనందరము కూడా ప్రతిదినము కూడా స్వీకరిస్తూ ఉంటాం, ఆధ్యాత్మికంగా పోషింపబడుతూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి విశ్వాసులారా, జ్ఞానం చేద్దాం. ఈ సిలువ యాత్ర ఏ విధంగా ప్రారంభమవుతుంది, అలాగే ఈ 14 స్థలాలు, యెరూషలేములో గల శ్రీసభ సంఘం ఆ పవిత్ర స్థలాల పట్ల ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంది. ఆదిమ తొలి క్రైస్తవ సంఘాల్లో క్రీస్తు ప్రభు మరి ముఖ్యంగా ఆ సమాధి చేయబడినటువంటి వద్ద ఆరాధనలు చేసేటటువంటి వాళ్ళు అని మనకు పురావస్తు శాఖ యొక్క దాఖలాలలో తెలియచేయటం జరుగుతూ ఉంది. అన్నీ చక్కగా పొందుపరచబడి ఉన్నాయి సత్యాలు. అలాగే సిలువ మార్గంలో 14 స్థలాలు, మనం పవిత్ర శుక్రవారం నాడు యేసుక్రీస్తు కల్వరిగిరి కొండ మీద అనుభవించినటువంటి శ్రమలు, మరణం, సంఘటనలను ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాయి. అందుకనే ఈ యొక్క సిలువ మార్గము మనకు యెరూషలేములో ప్రాచీన క్రైస్తవులు అలవాటు చేసుకుని ప్రార్థన చేసినటువంటి అంశాలు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ మరియ తల్లి, అలాగే అపోస్తులు యేసు ప్రభు శ్రమలు, మరణము స్థలాలను ప్రతిరోజు సందర్శించి ఆ రక్షణ కొండ మీద ప్రార్థన చేసేటటువంటి వాళ్ళు. అందుకనే క్రైస్తవ మత సంప్రదాయంగా ఆ యొక్క భక్తిని వాళ్ళు మిగతా క్రైస్తవులు కూడా పెంపొందించుకున్నారు. రెండవదిగా ఆది క్రైస్తవులు కూడా పరిశుద్ధ స్థలాల్లో ఉండిపోయి అక్కడే ప్రార్థనలు జరిపి దేవుని యొక్క వరాలను పొందేటటువంటి వాడు. ఇంకా మూడవదిగా పొంతు పిలాతు విచారణ చేసి క్రీస్తుకు శిక్షను విధించిన న్యాయస్థానపు మెట్లు మరి ప్రస్తుతం ఇది రోము నగరంలో ఉన్నాయి. అంటే చాలా ఒక గొప్ప పలుకుబడి ఉంది. యేసుక్రీస్తు చనిపోయినటువంటి స్థలం, ఆ సమాధి ఏ విధంగా గొప్ప స్థలముగా ఉన్నాయో, అలాగే రోములో నగరంలో కూడా ఈ న్యాయస్థానపు మెట్లు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. అలాగే యెరూషలేములో మరి ఇది ఖచ్చితమైనటువంటి స్థలాలు, క్రీస్తు అనుభవించినటువంటి భక్తి భావాలను కూడా పెంపొందించుకోవటంలో చాలా సత్యాలుగా ఉన్నాయి కూడా. అందుకని 14 స్థలాలలో ప్రార్థనలు, ధ్యానములను అన్నీ కూడా ఏర్పాటు చేసి ఒక శక్తివంతమైనటువంటి భక్తితో ప్రార్థన చేయాలి అని చెప్పి యావత్ ప్రపంచం కూడా వీటిని పెంపొందించడం మనం చూస్తూ ఉంటాం. అయితే దాదాపుగా క్రీస్తు శకం
312వ సంవత్సరంలో కాన్స్టంటైన్ చక్రవర్తి క్రైస్తవ మతానికి చట్టపరమైనటువంటి ఒక గుర్తింపు ఇచ్చినటువంటి తరుణంలో శిలువ మార్గపు సంఘటనలను స్థలాలయందు నిర్దిష్టమైనటువంటి గుర్తులుగా పెట్టుకుని ఉన్నారు. అలాగే ఈ కాన్స్టంటైన్ చక్రవర్తి తల్లి అయినటువంటి పునీత హెలెన్ ఎంతగానో క్రైస్తవులకు చక్కగా సహాయం పడింది తల్లి. అందుకని తర్వాత క్రీస్తు శకం 325వ సంవత్సరంలో యేసు చనిపోయినటువంటి తర్వాత సమాధి చేయబడినటువంటి ప్రాంతంలో కట్టబడినటువంటి బృహత్కర దేవాలయాన్ని కూడా అనేక మంది ఇప్పుడు సందర్శిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా 3వ శతాబ్దంలో 4వ శతాబ్దాన్ని చూసినట్లయితే పునీత జెరోము గారు తన నడి వయస్సు నుంచి కూడా ఈయన బెత్లెహేము పురవాసుల్లో నివసించేటటువంటి వాడు. ఆయన కూడా వివిధ విదేశాల నుంచి ఈ పవిత్ర స్థలాలకు వస్తున్నటువంటి భక్తులు, అలాగే శిలువ మార్గాన్ని చేస్తున్నటువంటి విశ్వాసులను కూడా పరీక్షించి తన గ్రంథంలో సాక్ష్యంగా రాసి పొందిపరిచాడు. అలాగే ఫ్రాన్సు దేశంకు చెందినటువంటి ఎజేరియా అనేటటువంటి భక్తురాలు 4వ శతాబ్దంలో మనం చూసినట్లయితే ఆమె రోమియ రాజ్యం నుండి వచ్చినటువంటి సందర్శకులను గురించి, అలాగే పరిశుద్ధ గురువారం నుంచి గెత్సెమనే తోట నుండి సమాధి దగ్గర నిర్మించబడినటువంటి దేవాలయం, బృహత్కర దేవాలయం వరకు కూడా వాళ్ళు నడిపించినటువంటి ప్రార్థన అన్నిటినీ కూడా, సందర్శన విషయాలన్నిటినీ కూడా ఆ అమ్మ గ్రంథస్థం చేసినట్టుగా మనకు చరిత్ర చెబుతూ ఉంది. కాలక్రమేణా మరి ఈ బాట అందరికీ కూడా ఆమోదయోగ్యంగా తయారైంది. ఆ బాటనే 3వ శతాబ్దం 4వ శతాబ్దంలో చూసినట్లయితే ఒక దుఃఖ మార్గముగా చెప్తూ ఉంటారు. దాన్ని వియా దొలోరోసాగా చెప్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, కనుక శిలువ మార్గం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇంకా మనం చూద్దాం ఈ యొక్క కొన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క విశిష్టమైనటువంటి మార్గాల్లో ధ్యానం చేయకోవటానికి క్రైస్తవులుగా మనము కూడా ఒక విద్యార్థి వలె బైబిల్ని చదవాలి. ఒక విద్యార్థి వలె శిలువ యొక్క యాత్రను మనం అన్వేషణ చేయాలి. అప్పుడే నిజమైనటువంటి ఒక తీయని కష్టాల్లో కూడా ఒక మాధుర్యాన్ని నువ్వు చవి చూడగలుగుతూ ఉంటావు. ఒక మకరంధాన్ని నువ్వు జుర్రుకోగలుగుతూ ఉంటావు. ఆ శిలువ నుంచి కూడా ఒక తేనెటీగ, ఒక తుమ్మెద ఏ విధంగా పుష్పాల దగ్గరకు వెళ్ళి మకరందాన్ని జుర్రుకుంటుందో, అలాగే కష్టాలలో మునిగిపోయినటువంటి నీవు ఆ శిలువను తాకి ఆ శిలువ మాధుర్యాన్ని తెలుసుకుంటే ఎంత గొప్ప విషయమో. నీ బాధలు ఆ శిలువ ముందు ఎందుకు పనికిరావు. అంత కష్టాలు అనుభవించాడు ఆయన. నీ కష్టాలు కూడా దేవుడు ఆశీర్వదించగలడు, తేలికపరచగలడు. నీ యొక్క శిలువను, భారము చేత ఉన్నటువంటి నీ శిలువను ఆయన తేలికపరిచి ఆయనే మోస్తాడు. నీ శిలువ అనగా నీ బాధలు, నీ యొక్క సమస్యలు, నీ కుటుంబంలో అన్నీ కూడా ఆయన యొక్క భుజ స్కంధాల మీద వేసుకుని నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. దేవుడు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీ యొక్క గృహానికి ఆయన విశ్వాసం యొక్క వెలుగు, ఆయన పునరుత్థాన వెలుగును దయచేయాలని, ఈ శిలువ యాత్రను కొనసాగించి ఈ 40 దినాలు కూడా పటిష్టమైనటువంటి దీక్ష, ఉపవాసాలతో, ప్రార్థనలతో, దాన ధర్మాలతో ఉండాలని చెప్పి దేవుని వాక్యము ద్వారా మీ అందరితో కూడా మాట్లాడుతున్నాను. దేవునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆమేన్.